మని స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దయాక్షేత్రంలో దేవుని సన్నిధిలో ఇక్కడ చేరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి కృప చూపించారు. ఇక్కడున్న వాక్యంలో ఈ స్థలమందు నేను సమాధానం నిలుప అనుగ్రహించేదను అన్నారు. దేవుని మహాకృపలో నిగమాఖండంలో కూడా అంటారు, ప్రతి స్థలములోనూ నీ యొద్దకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభువారు మాట్లాడారు. అలాగే ఈ స్థలమునందు నేను సమాధానము అనుగ్రహించానన్నారు. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో చెట్టిన తర్వాత సొలొమోనుతో మాట్లాడుతూ ఈ స్థలమందు నా కనుదృష్టి ఉంచాను, ఇక్కడ చేసిన ప్రార్థన నేను ఆలకిస్తాను అని సొలొమోను కట్టిన మందిరం గురించి కూడా ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన అనంత జ్ఞాని, సర్వాంతర్యామి, అన్ని చోట్ల కూడా ఉండే దేవుడు. ప్రత్యేకంగా ఈ స్థలం ముందు నా సమాధానం కనుక సమాధానం లేకుండా ఉన్నారేమో, అనారోగ్యాన్ని బట్టి, పాపమును బట్టి, బాధ్యతలను బట్టి, అప్పులను బట్టి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సమాధానం అనుగ్రహించేవారు ఆయనే. పాపాత్పురాలని స్త్రీ వచ్చినప్పుడు సమాధానంతో వెళ్ళమన్నారు. అలాగే రక్తస్రావ రోగి వచ్చినప్పుడు ఆమెను ముట్టి నువ్వు సమాధానంతో వెళ్ళమన్నారు. యేసుప్రభు వారు ఏ ఇంటికి వెళ్ళారో ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అన్నారు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషమును, సమాధానమును దేవుడు అనుగ్రహించి ఈ సమాధాన సువార్త చేత, ఈ సమాధాన వాక్యము చేత మీ హృదయములు దేవునితో సమాధానపరచబడును గాక. అలాగే మీ జీవితములలో కూడా దేవుడు సమాధానం అనుగ్రహించి అనేకులకి ఆశీర్వాదముగా దేవుడు మార్చివేయబడును గాక. ఇంకా ఇరుగు వారితో, పొరుగు వారితో ఎక్కడెక్కడ మీకు సమాధానం లేదో ప్రతి విషయంలో కూడా మీకు సమాధానం అనుగ్రహించి మీ హృదయములలో ఆయన సమాధానము ఏలుచుండును గాక అన్నారు ఫిలిప్పీ పత్రికలో. ఆ విధంగా ప్రతి విషయం దేవునికి చెప్పుకుందాం, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకున్నాం. ఆ విధంగా సమాధానముతో మీ జీవితములను, మీ హృదయములను నింపే దేవుడు కాబట్టి సమాధానకర్తైన యేసు దగ్గరికి వద్దాం, ఆయన సమాధానాన్ని పొందుకుందాం. అటువంటి సమాధానమును దేవుడు మీ అందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.